హలో గైస్, ఈ వీడియోలో మనం 2019లో విడుదలైన లండన్ స్వీటీస్ అనే థాయిలాండ్ రొమాంటిక్ కామెడీ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాము. బ్యాంకాక్ పిల్ల కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల లండన్ వెళ్లాల్సి వస్తుంది. మరి ఇంగ్లీష్ ఒక్క ముక్క కూడా రాని ఈ పిల్ల లండన్ కి వెళ్లి ఎన్ని తిప్పలు పడుతుంది, అసలు తను లండన్ కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, అక్కడ తన ఫన్నీ లైఫ్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందో మనకి ఈ సినిమాలో చూపిస్తారు. ఈ సినిమాలో టోటల్ గా 3 క్యారెక్టర్స్ ఉంటాయి. ముగ్గురు కూడా బ్యాంకాక్ అంటే థాయిలాండ్ నుంచి లండన్ కి వెళ్ళబోతున్నారు. మరి ఏంటి వీళ్ళ ముగ్గురు స్టోరీ, ముగ్గురికి కూడా లండన్ కి వెళ్లాల్సినంత పెద్ద పని ఏం పడిందో మనం ఈ సినిమా చూసే తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. స్టోరీ స్టార్టింగ్ లో ఈ సినిమా యొక్క మొదటి మెయిన్ క్యారెక్టర్, ఈ అమ్మాయి పేరు ప్రోన్ తన బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చి, నేను లండన్ వెళ్ళాలనుకుంటున్నాను, నువ్వు కూడా నాతో లండన్ వస్తావా, నా దగ్గర 2 సూట్ కేసులు ఉన్నాయి, ఒకటి నువ్వు మోద్దు, ఇంకొకటి నేను మోస్తాను, 2 నేను మోయాలంటే కష్టం కదా అని అడుగుతుంది. కానీ ఫ్రెండ్ మాత్రం, నేను జీవితంలో వేరొక కంట్రీకి ట్రావెల్ చేయాల్సి వస్తే ఫ్లైట్ టికెట్ మాత్రం బిజినెస్ క్లాసే కొనుక్కుంటాను, ఇంకా 5 స్టార్ హోటల్లో ఉంటే మాత్రమే నేను ఆ కంట్రీకి వెళ్తానని ఒక ఫిట్టింగ్ పెడుతుంది. ప్రోన్ ప్రతిరోజు కష్టపడి డబ్బులన్నింటినీ కూడబెట్టుకొని ఏదో ఒకలాగా ఒక ఎకనామిక్ క్లాస్ టికెట్ ని కొనుక్కోగలిగింది. మరి తన ఫ్రెండ్ ఏమో ఇప్పుడు బిజినెస్ క్లాస్ టికెట్ అడిగితే ఆ అమ్మాయికి ఆ టికెట్ ఎక్కడి నుంచి తెచ్చిస్తుంది చెప్పండి. అంతకుమించి ప్రోన్ లండన్ అయితే వెళ్ళాలనుకుంటుంది, కానీ లండన్ లో జనాలు అందరూ మాట్లాడే లాంగ్వేజ్ అయిన ఇంగ్లీష్ తనకి ఒక్క ముక్క కూడా వచ్చి ఉండదు. ప్రోన్ తన క్రష్ వైపు చూస్తుంది, తన క్రష్ ని అడుగుదాం అనుకుంటుంది, అతను కూడా ఏమతో కలిసి లండన్ వస్తాడేమో అని. కానీ తన క్రష్ తో మాట్లాడేంత ధైర్యం మన ప్రోన్ దగ్గర ఉండక ఆగిపోతుంది. నెక్స్ట్ మనకి మన సెకండ్ క్యారెక్టర్ అయిన బో అనే ఒక కార్ మెకానిక్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. బో తన గర్ల్ ఫ్రెండ్, ఆ అమ్మాయి పేరు 4. వీళ్ళిద్దరూ కూడా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఉన్నారు. 4 ఇప్పుడు లండన్ లో ఉంది, బో ఏమో థాయిలాండ్ లో ఇలాగా మెకానిక్ పని చేస్తూ ఉన్నాడు. ఎంత లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నా సరే వీళ్ళిద్దరూ వీడియో కాల్స్ చేసుకోవడం అస్సలు మానరు. ఒకలంటే ఒకరికి చాలా ఇష్టం. ఆ పిల్ల ఎప్పటికప్పుడు కూడా నాకు థాయ్ రైస్ తినాలని ఉంది, ఇక్కడ థాయ్ రైస్ కొనుక్కోవాలంటే చాలా కాస్ట్లీ, థాయిలాండ్ లో అమ్మే బ్రా ఎంత బాగుంటుందో, అసలు ఇక్కడ మంచి మంచి ఇన్నర్సే దొరకట్లేదని తన యొక్క బాధలన్నిటికీ కూడా బోకి చెప్తూ ఉంటుంది. బో ఒక మెకానిక్ అయినా సరే 4 ఎప్పుడు కూడా అతన్ని ఒక మెకానిక్ లాగా ట్రీట్ చేయలేదు, నిజంగానే అతన్ని ప్రేమిస్తుంది. ఇప్పుడు కూడా వీడియో కాల్ అతన్ని సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఈ పిల్లోడు మాత్రం, నువ్వు ఒక మంచి అమ్మాయివు కదా, ఇలాంటి పనులన్నీ ఫోన్లో చేయకూడదు పాప అని చెప్పేసరికి ఆ అమ్మాయి కొంచెం నార్మల్ అయిపోతుంది. అదే టైంకి ఒక అబ్బాయి టవల్ చుట్టుకొని షర్ట్ కూడా వేసుకోకుండా వచ్చి 4 వెనకాల నుంచి ఉంటాడు. 4 ఇప్పుడు ఆ అబ్బాయితో కలిసి ఒకే ఇంట్లో ఉంటుంది. వాళ్ళిద్దరూ కూడా రూమ్మేట్స్ అని అర్థం. 4 తన రూమ్మేట్ అయిన ఒక అబ్బాయితో కలిసి జీవిస్తుందని తెలిసిన తర్వాత కూడా బో ఆ అమ్మాయిని ఏమి అనుమానించడు, జస్ట్ నార్మల్ గానే బిహేవ్ చేస్తాడు, ఎందుకంటే తనకి తన గర్ల్ ఫ్రెండ్ పైన నమ్మకం ఉంది కాబట్టి. ఇంకో పక్క ప్రోన్ లండన్ వెళ్ళాలా వద్దా అని చాలా ఆలోచిస్తూ ఉంటుంది, ఎందుకంటే తనకి లాంగ్వేజ్ బ్యారియర్ అనే ఒక ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ ప్రాబ్లం తన్ని వెళ్ళనివ్వకుండా ఆపేస్తుంది. కానీ తనకి వెళ్ళడానికి ఇక్కడ ఒక పెద్ద రీజన్ ఉంది. లండన్లో ప్రోన్ వాళ్ళ అక్క ఉంటుంది, ఆ అక్కకి ఇప్పుడు పెళ్లి జరుగుతుందంట, అదే లండన్ అబ్బాయితో పెళ్లి జరుగుతుంది. మరి ఎంతైనా సొంత అక్క పెళ్లికి కూడా అటెండ్ అవ్వకపోతే అక్క ఫీల్ అవుతుంది కాబట్టి ప్రోన్ ఇప్పుడు అటు వెళ్ళాలా లేకపోతే ఇక్కడే ఉండిపోవాలా అన్న ఆలోచనలో కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది. కానీ ప్రోన్ యొక్క ఫ్రెండ్ మాత్రం ప్రోని ఫుల్గా మోటివేట్ చేస్తుంది, మీ సొంత అక్క పెళ్లి కదే, నువ్వు వెళ్ళే తీరాలి, లండన్లో అబ్బాయిలు అందరూ బాగుంటారని విన్నాను, నువ్వు అబ్బాయిలందరిలో ఏదో ఒక అబ్బాయిని సెట్ చేసుకో, నీ లైఫ్ కూడా సెట్ అయిపోతుంది అక్కడ, హ్యాపీగా నువ్వు అక్కడ సెటిల్ అయిపోవచ్చని ఫుల్గా మన పాపని మోటివేట్ చేసి లండన్కి పంపించడానికి డిసైడ్ చేసేస్తుంది. నెక్స్ట్ మన థర్డ్ క్యారెక్టర్ అయిన జూడీని ఇంట్రడ్యూస్ చేస్తారు. జూడీకి కూడా లండన్ వెళ్ళాలని ఉంటుంది. తన ఫ్రెండ్స్ అందరూ అసలు నువ్వు లండన్ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అని అడిగినప్పుడు అతను నిజాయితీగా నిజాన్ని అయితే ఒప్పుకుంటాడు, దట్ అతనికి ఒక ఫారెన్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఆశగా ఉందని. లండన్కి వెళ్ళడానికి అంత ఆశపడుతున్నావు కాబట్టి నీ ఇంగ్లీష్ని పరీక్షించడానికి ఒక చిన్న టెస్ట్ పెడతా మాగని వాళ్ళందరూ కూడా కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. కానీ మన జూడీ దేనికి కూడా సమాధానం ఇవ్వలేకపోతాడు. అతనికి జస్ట్ 2 to 4 ఫుడ్ ఐటమ్స్, ఇంగ్లీష్ ఫుడ్ ఐటమ్ పేర్లు మాత్రమే తెలుసుంటాయి. 4 వీడియో కాల్లో మాట్లాడుతూ, నేను చదువుతూ పార్ట్ టైం జాబ్ అస్సలు చేయలేకపోతున్నాను, ఇంకా ఇక్కడ ఒక పార్ట్ టైం జాబ్ చేస్తే సరిపోదు అనుకుంటా, 2వ పార్ట్ టైం జాబ్ కూడా వెతుక్కుంటున్నాను, చాలా కష్టంగా ఉందని చెప్తుంది. మరి అంత కష్టంగా ఉంటే నువ్వు నీ చదువు పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చేయచ్చు కదా, మన ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో జీవిద్దామని అన్నప్పుడు, లేదు అక్కడికి వస్తే మనకి అసలు డబ్బులే సరిపోవు, లండన్లో ఉన్నానంటే నాకు కొంచెం శాలరీ ఎక్కువ వస్తుంది, అందుకోసమే నేను ఇక్కడ ఎంత కష్టమైనా సరే ముందు నా చదువు కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నానని చెప్తుంది. 4 కొంచెం గట్టిగానే డిసైడ్ చేసుకొని ఉంటుంది తన లైఫ్ని లండన్లోనే కొనసాగిద్దామని. మరి తన గర్ల్ ఫ్రెండ్ అంత గట్టిగా నిర్ణయించుకుంది కాబట్టి బోనే అతని మనసుని మార్చుకుంటాడు. తన గర్ల్ ఫ్రెండ్ని కలుద్దామని, తన గర్ల్ ఫ్రెండ్తో కలిసి జీవిద్దామని అతను తన ఇల్లుని కూడా అమ్మేసి లండన్ కోసం ఒక ఎకనామిక్ క్లాస్ టికెట్ అయితే కొనుక్కుంటాడు. ఇప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఆమెతో కలిసి ఉందామని తన గర్ల్ ఫ్రెండ్కి సర్ప్రైజ్ ఇద్దామని ప్లాన్ చేశాడు. ప్రోన్ ఆఖరికి అనుకున్నట్టే లండన్కి అయితే వచ్చేస్తుంది. వాళ్ళ అక్క పేరు పెన్ అయితే తన చెల్లిని రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్కి వస్తుంది. ఇద్దరు మెట్రోలో వెళ్తూ ఉన్నప్పుడు ప్రోన్ ఒక సిమ్ కార్డ్ని అయితే కొనుక్కుంటుంది, ఎందుకంటే బయట కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి తను ఆ స్టేషన్లోనే కొనేసుకొని తన ఫోన్లో ఇన్సర్ట్ చేయడానికి తిప్పలు పడుతుంది. పెన్ ప్రోన్కి తన దుప్పటా లవ్ స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఓ రోజు పెన్ బీచ్లో నడుస్తూ ఉన్నప్పుడు తన చున్నీ అయితే గాల్లోకి ఎగిరిపోయి ఎక్కడికో మాయమైపోయి ఉంటుందంట. నెక్స్ట్ డే పెన్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్న టైంలో మైకేల్ అనే ఒక క్లయింట్ అయితే వస్తాడు.
అతనికి చేయాల్సిన ట్రీట్మెంట్ అయితే చేసేస్తుంది. ఆ తర్వాత మైకేల్ కూడా ఆమె పక్కింట్లోనే ఉంటాడన్న విషయం అయితే తెలుసుకుంటుంది. వీళ్ళిద్దరూ కూడా నైబర్స్ అని అప్పుడే తెలుసుకున్నారు. తర్వాత రోజు పెన్ ఇంటి నుంచి బయటికి వస్తున్నప్పుడే మైకేల్ని నోటీస్ చేస్తుంది. మైకేల్ ఆమె బ్లూ చున్నీని స్కార్ఫ్ లాగా అతని మెడలో చుట్టుకొని ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి మాటలు కలుపుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరికి మధ్యన ప్రేమ స్టార్ట్ అయి ఉంటుంది. అంటే మొన్న బీచ్ లో పెన్ చున్నీ వెళ్ళి మైకేల్ మొహానికి అడ్డుపడి ఉంటుంది. దానివల్ల మైకేల్ కి ఏమీ కనిపించక అతను తొక్కుతున్న సైకిల్ ని అక్కడికక్కడే ఆపేసి ఉంటాడు. దానివల్ల అతను సైకిల్ మీద నుంచి కింద పడిపోయి నడుం విరక్కొట్టుకొని హాస్పిటల్ కి ట్రీట్మెంట్ కోసం వచ్చి ఉంటాడు. అది మా లవ్ స్టోరీ. డెస్టినీ కాదు, బ్లూ చున్నీనే మా ఇద్దరిని కలిపిందని చెప్తుంది వాళ్ళ అక్క. రోన్ ఇప్పుడే లండన్ లో అడుగు పెట్టి ఉంటుంది కాబట్టి రైల్వే స్టేషన్ లో కొత్తగా అనిపించిన వాటన్నిటిని కూడా తన ఫోన్ లో రికార్డ్ చేస్తూ ఉంటుంది. అదే టైంకి ఒక కపుల్ అయితే ముద్దులు పెట్టుకొని రొమాన్స్ చేస్తూ ఉంటారు చాలా ఓపెన్ గా. ప్రోన్ పొరపాటున తన కెమెరాని వాళ్ళ వైపుకి తిప్పుతుంది. ఆ ఇంగ్లీష్ అమ్మాయికి ఒళ్ళు మండుతుంది. మా ఇద్దరు వీడియోని ఎందుకు తీస్తున్నావు, వెంటనే వీడియోని డిలీట్ చేయి, నీ ఫోన్ నాకు ఇచ్చే అని మన ప్రోన్ పైన అరుస్తూ ప్రోని కొట్టడానికి కూడా వచ్చేస్తుంది. ప్రోన్ అమ్మాయి నుంచి తప్పించుకొని చాలా వేగంగా రైల్వే స్టేషన్ మొత్తం కూడా తిరిగి పరిగెత్తేస్తూ ఉంటుంది. ఆఖరికి ఒక చోటుకైతే వచ్చి దాక్కొని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుంది. కింద ఏదో ఒక పిన్ కనబడితే ఆ పిన్ వాడుకొని సిమ్ ట్రాక్ ని ఓపెన్ చేసి తన ఫోన్ లో ఆ సిమ్ ని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటుంది. కానీ తన సిమ్ కూడా చేయి జారి కింద పడిపోతుంది. అలా సిమ్ కోసం దేవులాడుతున్న టైంలో ఒక పోలీస్ ఆఫీసర్ అయితే ప్రోన్ దగ్గరికి వస్తాడు. ఆఫీసర్ ప్రోన్ కి హెల్ప్ చేయడానికి ఇక్కడికి వస్తాడు. ప్రోని తన పాస్పోర్ట్ అడిగినప్పుడు ప్రోన్ కి ఆఫీసర్ ఏం మాట్లాడుతున్నాడు ఒక ముక్క కూడా అర్థం కావట్లేదు. అంతకు మించి పాస్పోర్ట్ అడుగుతున్నాడని అస్సలు అర్థం కావట్లేదు. అందుకే అతను ఏం అడుగుతున్నాడో తెలియక తన బట్టలన్నీ కూడా తీసేయడం మొదలు పెడుతుంది. అదే టైంకి అక్కడికి ఒక లేడీ అయితే వస్తుంది. ఈవిడికి తాయ్ ఇంకా ఇంగ్లీష్ 2 భాషలు కూడా వచ్చుంటాయి కాబట్టి వాళ్ళిద్దరి మధ్యన కమ్యూనికేషన్ ని అర్థమయ్యేలా ఇద్దరికి కూడా తెలియజేస్తుంది. ఆ తర్వాత ప్రోన్ ఇంగ్లీష్ క్లాసెస్ లో జాయిన్ అవ్వాలని ఇక్కడికి వచ్చి థాయిలాండ్ అమ్మాయిల పరువు తీయొద్దని చెప్పి అక్కడి నుంచి ఆ లేడీ అయితే వెళ్ళిపోతుంది. ప్రోన్ కి వచ్చి రాగానే చేదు అనుభవం ఎదురైంది కాబట్టి అక్క నేను నీ పెళ్లి అవ్వంగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, నాకు ఇక్కడ ఉండాలని లేదని చెప్తుంది. అప్పుడే అక్కడికి వెళ్ళేది మైకేల్ చెయ్యి ఇరిగింది కదా మొన్న, నా చున్నీ అడ్డుపడడం వల్ల వాడు సైకిల్ మీద నుంచి కింద పడిపోయాడు. చెయ్యి ఇరిగిపోయినప్పుడు వాడికి పెళ్లి చేసుకోవాలని లేదంట. అంటే పెళ్లి ఫొటోస్లో వాడు మంచిగా పడాడు కదా, అందుకోసం ఇంకొంచెం టైం ఆగుతామని చెప్పాడు. నేను కూడా దానికి సరే అన్నాను. అందువల్ల నువ్వు కూడా మా ఇంట్లో కొన్ని రోజులు ఉండాల్సి వస్తుందని చెప్తుంది. అప్పుడే డోర్ ఓపెన్ చేసి మైకేల్ అయితే బయటికి వచ్చి ప్రోన్ని హక్ చేసుకొని మరి ఆమెకు ఒక ముద్దు పెట్టి హలో అని చెప్తాడు. ప్రోన్ దెబ్బకి తడుచుకుంటుంది. వీడేంటి నా పర్మిషన్ లేకుండా నన్ను హక్ చేసుకుంటున్నాడు, బావగారు వాట్ ఆర్ యూ డూయింగ్ అని వాడిని పక్కకి తోసేసి అయితే లోపలికి వస్తుంది. అంటే అక్కడి కల్చర్లో వాళ్ళు జనరల్గా హక్ చేసుకొని మరి హలో చెప్తారు కదా, కానీ థాయిలాండ్లో వాళ్ళు జస్ట్ నమస్కారం అలాంటి టైప్లో పెడతారు కాబట్టి కొంచెం కల్చరల్ షాక్ తగిలి ఉంటుంది మన ప్రోన్కి. బో కూడా తన గర్ల్ ఫ్రెండ్ ఫోన్ని కలవడానికి చాలా హ్యాపీగా థాయిలాండ్కి అయితే వచ్చేస్తాడు. వచ్చి రాగానే సూట్ కేస్ ఓపెన్ చేసి తన కోసం తీసుకొచ్చిన రెడ్ కలర్ బ్రాన్ అయితే అమ్మాయికి గిఫ్ట్ చేసి అమ్మాయిని సర్ప్రైజ్ చేస్తాడు. ఎయిర్పోర్ట్ లో చెకింగ్ చేస్తూ ఉన్నప్పుడు సెక్యూరిటీ గార్డ్ చేతికి కూడా దొరుకుతుంది. దీన్ని నువ్వేసుకుంటావని అన్నప్పుడు అతను ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడాలి కాబట్టి అవును అప్పుడప్పుడు నేను కూడా ఇలాంటివి వేసుకుంటాను ఏదో ఒక సుత్తు అయితే చెప్తాడు. ఓ 4కి ముద్దు పెట్టాలనుకుంటాడు కానీ ఇవన్నీ అప్పుడే కాదు, వీటన్నిటి కోసం కూడా ఇంకా మన దగ్గర చాలా టైం ఉందని అతనైతే ప్రస్తుతానికి ఆపేస్తుంది. థర్డ్ క్యారెక్టర్ అయిన జూడీ కూడా లండన్ కి వచ్చేస్తాడు. వచ్చి రాగానే ఒక రెస్టారెంట్ లో జాబ్ ని కూడా సంపాదించేసుకోగలుగుతాడు. బాస్ అతన్ని అడుగుతుంది నువ్వు థాయిలాండ్ నుంచి లండన్ కి ఎందుకు వచ్చావని. జూడీ కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ కాబట్టి అతని ఇంటెన్షన్స్ అన్నిటినీ కూడా బాస్ కి స్ట్రైట్ గానే చెప్పేస్తాడు. లండన్ లో అతను ఒక ఫారెన్ అమ్మాయిని పట్టి ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ అమ్మాయితో పడుకోవాలనుకుంటున్నాడని. జూడీకి కిచెన్ లో క్లీనర్ జాబ్ అయితే దొరుకుతుంది. అతను టేబుల్స్ అన్నిటిని కూడా క్లీన్ చేయాల్సి ఉంటుంది. కిచెన్ లో కిట్టి అనే ఒక చెఫ్ ని చూస్తాడు. కిట్టి చూడడానికి టాప్ టు బాటమ్ చాలా అందంగా కనిపిస్తుంది. అతనికి కావాల్సిన ఫారెన్ అమ్మాయికి చెందిన లక్షణాలన్నీ కూడా కిట్టీలో కనిపించడంతో జూడీ ఇన్స్టెంట్ గా కిట్టీకి అట్రాక్ట్ అయిపోతాడు. ఆపకుండా కిట్టి వైపు కళ్ళార్పకుండా చూస్తూ ఉంటాడు. కిట్టీకి కూడా ఈ ఎదవి యొక్క ఇంటెన్షన్స్ అన్ని కూడా అర్థమవుతాయి. అయినా సరే తను ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటుంది కాబట్టి సైలెంట్ గా తన పని తను చేసుకుంటుంది. నెక్స్ట్ డే మనం చూస్తాం మన ముగ్గురు మెయిన్ క్యారెక్టర్స్ కూడా లండన్ కి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. లాంగ్వేజ్ బ్యారియర్ అనే ప్రాబ్లమ్ ని అడ్డు తొలగించుకుందాం అనుకుంటారు. అందుకే ముగ్గురు కూడా ఒకే ఇంగ్లీష్ క్లాస్ లో జాయిన్ అవుతారు. క్లాస్ లో టీచర్ ఏదేదో చెప్తూ ఉంటే వీళ్ళందరూ ఇంకేదేదో చేస్తూ ఉంటారు. మన హీరోయిన్ కుక్క పిల్లలాగా నాలుగు బయట పెట్టి ఆ ఇంగ్లీష్ వర్డ్స్ ని ప్రొనౌన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. అదే ఇంగ్లీష్ క్లాస్ లో ఒక ఫ్రెంచ్ అబ్బాయిని కూడా హీరోయిన్ నోటీస్ చేస్తుంది. వాడు మన హీరోయిన్ ని చూసి హీరోయిన్ ని ఎక్కిరించడం మొదలు పెడతాడు. హీరోయిన్ అస్సలు తగ్గకుండా వాడిని తిరిగి ఎక్కిరిస్తుంది. వాడేమన్నా తగ్గుతాడు, వాడు మళ్ళీ హీరోయిన్ ని ఏడిపించడానికి ట్రై చేస్తాడు. ఇద్దరు కూడా అలా సరిపోతుంది వీళ్ళిద్దరికి. ముగ్గురు కూడా లండన్ కి థాయిలాండ్ నుంచి వచ్చి ఉంటారు. ఒకే కంట్రీ నుంచి రావడం వల్ల వీళ్ళ ముగ్గురికి మధ్యన పరిచయం కూడా ఏర్పడుతుంది. ఆ ఫ్రెంచ్ కై ఇంకెవరో కాదు, జూడీ యొక్క ఫ్రెండ్ అంట. ఫ్రెంచ్ కై కళ్ళు ఇప్పుడు మన ప్రోన్ పైన పడతాయి. అతనికి ప్రోన్ క్రష్ కూడా అయిపోయిందంట. అందుకోసం ఇప్పుడు ప్రోన్ తో మాట్లాడడానికి ప్రోన్ దగ్గరికి రావడానికి ట్రై చేస్తాడు. కానీ ప్రోన్ మాత్రం అబ్బాయిలతో మాట్లాడే టైప్ అస్సలు కాదు. అబ్బాయిలు ఆమె దగ్గరికి వచ్చారంటే చాలా సిగ్గేస్తుంది అనుకుంటా అక్కడి నుంచి దూరంగా ఎక్కడికో పారిపోతుంది. ఇప్పుడు కూడా జూడీ ప్రోన్ తో చెప్తాడు వాడు ఇంకెక్కడ
ఇంకెవరో కాదు నా ఫ్రెండే. వాడు ఫ్రాన్స్ నుంచి వచ్చాడు. ఫ్రెంచ్ బాయ్స్ అందరూ ఏం చేస్తారు నీకు తెలుసు కదా. కలిసిన మొదటి టైంలోనే వాళ్ళు ఫ్రెంచ్ కిస్ పెట్టి గ్రీటింగ్స్ ఇస్తారని అనడంతో హీరోయిన్కి భయమేస్తుంది. వామ్మో వీడికి ఇప్పుడు నేను ముద్దు పెట్టాలా, నా వల్ల కాదని హీరోయిన్ అక్కడి నుంచి అయితే పారిపోయి ఎక్కడికో ఒక చోటుకు వచ్చి దాక్కుంటుంది. హీరోయిన్ దాక్కున్న చోటుకి వాళ్ళ బావగారు అయితే వస్తారు. హే క్యూటీ, నువ్వు ఇక్కడ ఒక్కదానివి ఏం చేస్తున్నావు, ఆగు నేను నీకోసం ఒక టాక్సీ బుక్ చేస్తానని అటుపక్కకి వెళ్లే లోపే హీరోయిన్ మైకిల్ నుంచి కూడా తప్పించుకొని ఒక బస్ లోపలికి ఎక్కేయడానికి ట్రై చేస్తుంది. హీరోయిన్ ని చూసిన ఫ్రెంచ్ బాయ్ మళ్ళీ హీరోయిన్ వెనకాలే పడతాడు. అదే బస్ లోపలికి వాడు కూడా ఎక్కేస్తాడు. బస్ లో ఫ్రెంచ్ బాయ్ ప్రోన్ కి ఐ లవ్ యూ చెప్తాడు. కానీ సడన్ బ్రేక్ వేయడం వల్ల వాడు వచ్చి ప్రోన్ కి వెనక నుంచి తగులుకుంటాడు. ప్రోన్ తప్పుగా అర్థం చేసుకుని వాడి చంపని అందరి ముందు పాపం పగలు కొట్టేస్తుంది. వాడేమో ఏడ్చుకుంటూ బస్ దిగి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయినా సరే ఓటమిని అస్సలు ఒప్పుకోకుండా జూడి దగ్గరికి వెళ్ళి నాకు మీ భాష నేర్పించు, నాకు థాయ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని ఉంది, థాయ్ వస్తే అన్నా సరే నేను ఆ ప్రోన్తో సరిగ్గా మాట్లాడగలుగుతాను అనుకుంటా. ప్రోన్తో మాట్లాడి ఎలాగన్నా ప్రోన్ని నా ప్రేమలో పడేయాలనుకుంటున్నానని చాలా గట్టిగానే ఫిక్స్ అవుతాడు. బో కోసం ఒక పార్ట్ టైం జాబ్ని కూడా వెతికి పెడుతుంది. అతన్ని కూడా కొన్ని రోజుల పార్ట్ టైం జాబ్ చేసి కొంచెం డబ్బుని సంపాదించమని అడుగుతుంది. ఎందుకంటే అతను ఒక్కడే ఇంట్లో ఖాళీగా కూర్చొని ఏం చేస్తాడు, కొంచెం పని చేస్తే డబ్బులన్నా వస్తాయి కదా అని ఆమె అనుకుంటుంది. ఇంగ్లీష్ క్లాస్ అయిపోయిన తర్వాత ప్రోన్ అబ్బాయిలిద్దరిని కూడా వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేస్తుంది. భోజనం తినేసి వెళ్తురు, మా ఇంటికి రండి, ఇంగ్లీష్ ప్రాక్టీస్ కూడా చేసుకుందామని అనడంతో అబ్బాయిలిద్దరు కూడా ఓకే అని చెప్పి వస్తారు. బాయ్స్ ఇద్దరితో పాటు ఫ్రెంచ్ బాయ్ కూడా తోకలాగా వచ్చేస్తాడు. ప్రోన్ వాళ్ళ అక్క డోర్ ఓపెన్ చేసి ఎవరు బాబు నువ్వు, దారి తప్పి మా ఇంటికి వచ్చావా అని అన్నప్పుడు లేదు నేను లోపల ఉన్న నా గర్ల్ ఫ్రెండ్ కోసం వచ్చానని సిగ్గుపడుతూ చెప్తాడు. గర్ల్ ఫ్రెండ్ లోపల నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరున్నారని అంటే అప్పుడే జూడీ అక్కడికి వచ్చి ఆ ఫ్రెంచ్ బాయ్ ఇంకెవరినో కాదు మీ చెల్లి ప్రోన్నే ప్రేమిస్తున్నాడని చెప్పంగానే అక్క షాక్ అయిపోతుంది. నా చెల్లి ఇక్కడికి వచ్చి వారం కూడా కాలేదు అప్పుడే ప్రేమలో కూడా పడిపోయిందా అని. తర్వాత రోజు జూడీ కిచెన్ లో ఉన్నప్పుడు 2 చికెన్స్ తో పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటాడు. ఇది చూసిన కిట్టి ఫుడ్ ఐటమ్స్ తో అలా ఆడకూడదని వాడిని ఒక్కటి పీకి ఆ 2 చికెన్స్ ని తీసి కూర వండడం మొదలు పెడుతుంది. మైకిల్ వితౌట్ ఎనీ రీజన్ పెన్ కి బ్రేకప్ చెప్పేసి ఉంటాడు. పెళ్లి జరుగుతుంది అనుకుంటే ఇక్కడికి వచ్చి చూస్తే అక్క ఇంకా బావకి పెళ్లి కాకముందే డైవర్స్ అయిపోయింది ఏంటి, వీళ్ళిద్దరూ ఇంత ఈజీగా ఎలా బ్రేకప్ చేసేసుకున్నారని ప్రోన్ ఆశ్చర్యపోతుంది. లాంగ్వేజ్ ప్రాబ్లం వల్లే వీళ్ళిద్దరికి కూడా బ్రేకప్ అయి ఉంటుంది. వాడు ఇంగ్లీష్ లో మాట్లాడతాడు, ఈమె కూడా ఇంగ్లీష్ లోనే మాట్లాడుతుంది. కానీ అప్పుడప్పుడు తాయి పదాలు వాడుతుంది. తాయి పదాలు ఇంకా ఇంగ్లీష్ పదాలు రెండు కూడా కొంచెం ఎక్కడైనా సిమిలర్ గా తగిలినప్పుడు మీనింగ్ వేరేలా రావడంతో ఇద్దరి మధ్యన గొడవలు అయిని ఆ గొడవలు పెద్దదయ్యి ఇప్పుడు సిల్లీగా వీళ్ళు బ్రేకప్ కూడా చేసుకొని ఉంటారు. తన పార్ట్ టైం జాబ్ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేసరికి తన గర్ల్ ఫ్రెండ్ 4 అప్పుడే ఇంట్లోపల నుంచి బయటకి ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అవుతుంది. అంటే యాక్చువల్గా ఇప్పుడు మేడం గారు ఎగ్జామ్కి వెళ్ళాలంట. కానీ చూస్తే మేడం గారి జుట్టు మొత్తము కూడా తడిగానే ఉంటుంది. ఎగ్జామ్ టైం ఇప్పటికే చాలా దాటిపోయింది కదా, ఇంకా నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు అని అడిగే లోపు ఆ అమ్మాయి ఇంట్లో నుంచి పారిపోతుంది. అదే టైంకి వేరొక రూమ్లో నుంచి 4 యొక్క రూమ్మేట్ అయితే టవల్ చుట్టుకొని బయటికి వస్తాడు. దానికి మించి 4 యొక్క రెడ్ కలర్ బ్రాని చేతిలో పట్టుకొని ఇవాళ 4 ఈ బ్రా వేసుకోలేదు అనుకుంటా, వేసుకుంటే బాగుండని చిన్నగా అంటాడు. ఈ మాటలన్నీ కూడా బో వినేస్తాడు. ఆబ్వియస్గా ఏ అబ్బాయి అయినా ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడు, ఎలా అర్థమవుతుంది ఆ అబ్బాయికి పరిస్థితిలో ఉన్నప్పుడు. తన గర్ల్ ఫ్రెండ్ జుట్టు ఏమో తడిగా ఉంది, వీడేమో టవల్ చుట్టుకొని అదే రూమ్లో నుంచి బయటికి వస్తున్నాడు. దానికి మించి తన గర్ల్ ఫ్రెండ్ ఇన్నర్ని అతని చేతిలో పట్టుకొని ఏదేదో వాగుతుంటే బోకి తన గర్ల్ ఫ్రెండ్ పైన అనుమానం స్టార్ట్ అవుతుంది. కిట్టి జూడీ పైన బాస్ కి కంప్లైంట్ చేస్తుంది. ఇతని చూపులు ఏ రోజు కూడా నాకు సరిగ్గా అనిపించలేదు, మరీ ముఖ్యంగా మొన్న కిచెన్ లో చికెన్ తో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. 2 చికెన్స్ తో ఏమేం చేస్తున్నాడు నా నోట్తో అయితే చెప్పలేనని చాలా విషయాలు అయితే బాస్ కి చెప్పి కంప్లైంట్ చేస్తుంది. ఆఖరికి జూడీకి కిచెన్ ఆ రెస్టారెంట్ లో నుంచి అయితే జాబ్ పోతుంది. జూడీ ల్యాండ్ లైన్ నుంచి థాయిలాండ్ లోనే తన ఫ్రెండ్స్ అందరికి కాల్ చేసి నేను బెట్లో ఓడిపోయాను, ఫారెన్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి, కనీసం ఒక అమ్మాయిని ప్రేమలో కూడా పడేయలేకపోయాను, ఏ అమ్మాయితో పడుకొని కూడా పడుకోలేకపోయానని చెప్తాడు. బో ఇంకా 4కి మధ్యన కూడా ఒక పెద్ద గొడవ జరుగుతుంది. బో ఇంకా వాళ్ళ ఇంట్లో ఉండాలనుకోకుండా తన సూట్ కేసుని సర్దుకొని మరి రోడ్ మీదకి వచ్చేస్తాడు. జూడీ కూడా అదే బెంచ్ పైకి వచ్చి కూర్చుంటాడు. వాళ్ళిద్దరూ వాళ్ళ బాధల్ని ఒకరితో ఇంకొకరికి చెప్పుకుంటారు. జూడీ బాధ ఏంటంటే కిట్టి యాక్చువల్గా ఒక మ్యూట్ అమ్మాయి అంట. అంటే కిట్టి మూగ అమ్మాయి, తను ఏమీ మాట్లాడలేదు ఇప్పటి వరకు కూడా. అందుకే కిట్టి ఒక్క మాట కూడా మాట్లాడి ఉండదు, ఎప్పుడు సిగ్నల్స్నే ఇస్తూ ఉంటుంది. అతను జాబ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని తెలుసుకున్నందుకు అతను అప్సెట్ అవుతాడు. ఇద్దరు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ బ్రేకప్ అయిన స్టేట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు తిరిగి థాయిలాండ్ వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ తిరిగి వెళ్ళడానికి టికెట్ డబ్బులు కూడా వాళ్ళ దగ్గర ఇప్పుడు లేవు. పెన్ మళ్ళీ మైకిల్ని కలిసి అంతా సర్దుబాటు చేసుకుందాం అనుకుంటుంది. కానీ మైకిల్ని కలవలేకపోతుంది. మళ్ళీ వ్యాన్లో వెళ్తున్నప్పుడు తన బ్లూ చున్నీ అయితే ఎక్కడికో గాల్లో ఎగురుకొని వెళ్ళిపోతుంది. తిరిగి థాయిలాండ్ సీన్ మనకు చూపిస్తారు. ప్రోన్ క్రష్ అయితే ప్రోన్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చి ప్రోన్ కనిపించట్లేదేంటి, ప్రోన్ ఎక్కడికి వెళ్ళిందని అడిగినప్పుడు ఆ పిల్ల లండన్ వెళ్ళింది, నువ్వు కూడా లండన్ వెళ్ళాలనుకుంటే చెప్పు, నేను నిన్ను తీసుకువెళ్తా అని అంటుంది. వాడు ఎలాగో వెళ్ళాలని అనుకుంటున్నాడు కాబట్టి ఈ అమ్మాయి కూడా వాడితో వెళ్ళిపోవాలనుకుంటుంది. ఈ అమ్మాయికి జస్ట్ బిజినెస్ క్లాస్లో కూర్చోవాలని ఉంది. ఆశ తీర్చుకోవడానికి ఇదే మంచి టైం అనుకొని ఈ ఆపర్చునిటీని అసలు వదులుకోవాలనుకోవట్లేదు. తర్వాత రోజు పెన్ హాస్పిటల్లో ఉన్నప్పుడు మైకిల్ మళ్ళీ ఆమెని కలవడానికి హాస్పిటల్కి వస్తాడు. అంటే ట్రీట్మెంట్ కోసమే వస్తాడు. విషయం ఏంటంటే నిన్న బ్లూ చున్నీ
జూడీ ఎగిరి వెళ్ళి మళ్ళీ మైకేల్ మొహాన్కి అడ్డుపడింది. వాడి నడుము రెండోసారి విరిగిందంట. రెండు సార్లు ఇలా వాళ్ళిద్దరికి మధ్యన కోఇన్సిడెన్స్ ఈ చున్నీ వల్ల అవుతుంది. డెస్టినీనే వాళ్ళిద్దరిని ఇలా కలుపుతుందని అనుకుంటారు. అందుకే వాళ్ళ బ్రేకప్ని కూడా క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళ ఐడియాని రీక్రియేట్ చేస్తారు. పెళ్లి కోసం ప్లానింగ్ మొత్తం కూడా షురూ చేస్తారు. అందరికన్నా ఎక్కువగా ప్రోనే హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మయ్య ఇక్కడికి వచ్చిన పని అవదేమో అనుకున్నాను, కానీ వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారు, నాకు అంతకు మించి ఏం కావాలని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ న్యూస్ని చెప్తుంది దట్ వాళ్ళ అక్కకి పెళ్లి కాబోతుందని. పెళ్లి రోజున తను ఒక స్పీచ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ స్పీచ్ని ఇంగ్లీష్లో ఇవ్వాలి కాబట్టి తను ఆ స్పీచ్ కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఫ్రెంచ్గా అయితే వచ్చి మన ప్రోన్కి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఆఖరికి వాళ్ళ వెడ్డింగ్ డే రానే వచ్చేస్తుంది. ఇల్లు మొత్తాన్ని కూడా ఫుల్గా తాయి స్టైల్లో డెకరేట్ చేసుకుంటారు. వాళ్ళ వెడ్డింగ్ కూడా తాయి స్టైల్లోనే చేసుకుంటారు. చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రోన్ రోజు రోజుకి ఫ్రెంచ్ బాయ్కి దగ్గర అవుతూ ఉంది. ఇద్దరికి మధ్యన లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది. అయినా సరే ఒకరికి వచ్చి రాని తాయిలో ఇంకొకరికి వచ్చి రాని ఇంగ్లీష్లోనే వాళ్ళ కమ్యూనికేషన్ నడుస్తూ ఉంటుంది. ప్రోన్ ఒకరోజు వాడికి చెప్తుంది, నాకు థాయిలాండ్లో ఒక క్రష్ అయితే ఉన్నాడు, అతను మా ఆఫీస్లోనే ఉంటాడు. పొరపాటున నేను ఒకరోజు చూసుకోకుండా వాడి ప్యాంట్ని అందరి ముందు లాగేసి పాపం వాడి పరువు మొత్తం తీసేశాను. కానీ అప్పటి నుంచి కూడా నేను వాడితో మాట్లాడలేకపోయాను. నాకు ధైర్యం సరిపోవట్లేదు. అతన్ని వన్ సైడెడ్ లవ్ చేస్తూ ఉన్నానని. ఈ మాటలు విన్న తర్వాత ఫ్రెంచ్ కై హార్ట్ బ్రేక్ అవుతుంది. ఎందుకంటే అతను మన ప్రోని స్టార్టింగ్ నుంచి ఇష్టపడుతూ ఉన్నాడు. మరీ ముఖ్యంగా ప్రోని చూడంగానే అతనికి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఫీలింగ్ కూడా కలిగి ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారో లేదో ఇంతలోనే అక్కడికి ప్రోన్ క్రష్ కూడా థాయిలాండ్ నుంచి లండన్కి ఒక ట్రిప్ లాగా వచ్చేసి ఉంటాడు. ప్రోని చూసి చూడంగానే నేను నిన్ను చాలా మిస్ అయ్యానని అమ్ని హగ్ చేసుకుంటాడు. వీళ్ళిద్దరూ ఇలాగ హగ్ చేసుకోవడం ఫ్రెంచ్ బాయ్ అసలు చూడలేకపోతాడు. వాడి గుండె రెండు ముక్కలు అయిపోవడంతో అక్కడి నుంచి పారిపోయి ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఈ లోపే ప్రోన్ ఫ్రెండ్ కూడా ఆఖరికి తన కోరిక తీర్చుకొని బిజినెస్ క్లాస్లో కూర్చొని అయితే ఇక్కడికి వచ్చి ఉంటుంది. ఇన్ని రోజుల తర్వాత ప్రోన్ని చూడడంతో ప్రోన్ని గట్టిగా హగ్ చేసుకొని ఇన్ని రోజులు మిస్ అయిన కబుర్లన్నీ కూడా ప్రోన్కి ఒకేసారి చెప్పేయడం స్టార్ట్ చేస్తుంది. ఇద్దరు ఫ్రెండ్స్ కూడా మళ్ళీ కలిసిపోవడంతో చాలా హ్యాపీగా ఉంటారు. వెడ్డింగ్ అయిపోయిన తర్వాత ప్రోన్ ఇంగ్లీష్లో తన స్పీచ్ అయితే ఇచ్చేస్తుంది. ఎవరికి అర్థం కాకపోయినా తన వంతు ప్రయత్నం తనైతే చేస్తుంది. ప్రోన్ క్రష్ అయితే తన్ని తిరిగి థాయిలాండ్కి వచ్చేయమని ఇన్వైట్ చేస్తాడు. అక్కడ వాళ్ళిద్దరూ కూడా హ్యాపీగా కలిసి జీవిద్దామని కూడా అడుగుతాడు. చూస్తే ఇప్పుడు ప్రోన్కి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫ్రెంచ్ బాయ్ని చూస్ చేసుకోవాలా లేకపోతే క్రష్ని చూస్ చేసుకోవాలా. ఇంకొక పక్కేమో ఈ ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు కదా, జూడీ ఇంకా బో, వీళ్ళిద్దరూ ప్రోన్ని చూసి కొల్లుకుంటూ ఉంటారు. అమ్మాయి అయితే చాలా లక్కీ. అమ్మాయికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో చూడు. అసలు ఇద్దరు అబ్బాయిలు ఒకే అమ్మాయి వెనకాల పడుతున్నారు. మనమేమో ఎంతమంది అమ్మాయిలు వెనకాల పడుతున్నా మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రోన్ ఇప్పుడు ఎటు కావాల్సి అటు వెళ్ళొచ్చు, మనమేమో ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుందని బాధపడతారు. ప్రోన్ తిరిగి థాయిలాండ్ వెళ్ళిపోదాం అనుకుంటుంది, కానీ ఎక్కడో తన మనసులో ఫ్రెంచ్ కాయ్ కోసం ప్రేమ దాగి ఉన్నట్టుంది. అందుకోసమే ఫ్రెంచ్ కాయ్ని అలా చూస్తూ ఉండిపోతుంది. తనకి ఇప్పుడు థాయిలాండ్ వెళ్ళాలని లేదు, ఈ ఫ్రెంచ్ బాయ్తోనే జీవితాన్ని పంచుకోవాలని ఉంది. అందుకే ఆలోచనలో పడి అలాగే ఒక దిష్టి బొమ్మలాగా ఆగిపోతుంది, ఎక్కడికి కదలకుండా. బో కూడా తన గర్ల్ ఫ్రెండ్తో అనవసరంగా గొడవ పడానని ఫీల్ అయ్యాడు. కాబట్టి తన గర్ల్ ఫ్రెండ్ని మిస్ అవ్వడం వల్ల ఇప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ యొక్క ఫ్లాట్ బయటికి వచ్చి ఆ అమ్మాయికి కాల్ చేస్తే ఆ అమ్మాయి వీడికి ఇంకొక షాక్ ఇస్తుంది. ఆ అమ్మాయి వీడి కోసం థాయిలాండ్కి తిరిగి వచ్చేసిందంట. బో మళ్ళీ తిరిగి థాయిలాండ్కి వెళ్ళిపోయి ఉంటాడేమో అనుకొని అతన్ని సర్ప్రైజ్ చేద్దామని థాయిలాండ్కి వచ్చేసింది. వాడేమో ఇంకా ఈ అమ్మాయి ఒక అపార్ట్మెంట్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ వాళ్ళిద్దరికి మధ్యన లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఏర్పడిపోతుంది. జోడీ కూడా కిట్టీకి సారీ చెప్పేలా ప్రతిరోజు ఆమె కోసం రకరకాల ఫ్లవర్స్ అన్నిటిని కూడా తీసుకొని వస్తాడు. ఒకరోజు థ్యాంక్ యూ, ఒకరోజు సారీ, ఇంకొక రోజు ఐ లవ్ యూ అని రకరకాలుగా ట్రై చేస్తాడు. కిట్టీ కూడా అతని యొక్క ఎఫర్ట్స్ అన్నిటిని కూడా మెచ్చుకుంటుంది. ఆఖరికి స్మైల్ అయితే చేస్తుంది అతన్ని చూసి. ప్రోన్ ఒక డెసిషన్ అయితే తీసుకుంటుంది. తన క్రష్ ని వదిలేసి ఫ్రెంచ్ బాయ్ తోనే ఉందాం అనుకుంటుంది. ఫ్రెంచ్ బాయ్ తో లండన్ మొత్తం కూడా ఒకసారి చుట్టేద్దాం అనుకుంటుంది. తనకి కావాల్సిన, తనకి నచ్చిన వాడితో జీవితాన్ని పంచుకుంటేనే కదా తన జీవితం సంతోషంగా ఉంటుందని ప్రోన్ ఆఖరికి ఈ డెసిషన్ అయితే తీసుకుంది. బో ఇంకా ఇద్దరు కూడా మళ్ళీ వీడియో కాల్స్ లో బిజీ అయిపోతారు. ఇద్దరు 24 గంటలు వీడియో కాల్స్ లో ఒకళ్ళు చూసుకుంటూ ఒకరితో ఒకరు చాలా కబుర్లు చెప్పుకుంటారు. ఇప్పుడు బో కూడా మళ్ళీ ఇక్కడ లండన్ నుంచి తిరిగి థాయిలాండ్ కి తన గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. దానికోసమే టికెట్ డబ్బుల కోసం చాలా కష్టపడి సంపాదిస్తున్నాడు. జూడీ కూడా ఫైనల్ గా కిటీని ఇంప్రెస్ చేయగలుగుతాడు. ఎన్ని ఫ్లవర్స్ ఇస్తాడు, ప్రతిరోజు రకరకాల ఫ్లవర్స్ పాపం తీసుకొని వచ్చి ఆ అమ్మాయికి ఇవ్వడంతో ఆ అమ్మాయి కూడా లాస్ట్ కి ఇంప్రెస్ అవుతుంది. జూడీని పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అవుతుంది. సో జూడీ ఇక్కడే సెటిల్ అయిపోవడానికి సిద్ధపడతాడు. అలాగా మన 3 క్యారెక్టర్స్ కి కూడా ఒక మంచి ఎండింగ్ అయితే ఇచ్చి ఈ సినిమాని ముగిస్తారు. ఈ స్టోరీ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకొని ఉంచడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.